నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సాక్షి మీడియాలో ప్రచారం చేసినటువంటి అసత్య ప్రచారాలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఢిల్లీ హైకోర్టు అయితే కనుక స్పందించడం జరిగింది. అదేవిధంగా ఏవేవైతే అసత్య ప్రచారాలు చేశారో హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి అన్ని లింకులు, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దేంట్లో అయితే కనుక హెరిటేజ్ ఫుడ్స్కు అగైనెస్ట్గా అసత్య ప్రచారాలను ప్రచారం చేశారో వాటినన్నిటినీ ఇమీడియట్గా తొలగించాలని చెప్పి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ ₹5 కకృతిపడి పోస్టులు పెట్టిన వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు కావచ్చు, సో జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు కోసం ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి పోస్టులు పెట్టి హంగామా చేసి వీడియోలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. ఒక్కొక్కరుగా ఆ వీడియోలను డిలీట్ చేసుకుంటా ఉన్నారు. సో హైకోర్టు అయితే చాలా స్పష్టంగా చెప్పింది. సో హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించి అసత్య ప్రచారాలు ఆపాలి. అసత్య ప్రచారాలు ఎవరైనా కనుక చేస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి హెరిటేజ్ మేనేజింగ్ ట్రస్టీ అయినటువంటి నారా భువనేశ్వరి గారు నిన్న ఎక్స్ వేదికగా ఒక వీడియోనైతే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదేదో హెరిటేజ్ అంటే ఇదేదో సూట్ కేస్ కంపెనీ కాదు, ఇది 4 కోట్ల రూపాయలతో మొదలు పెట్టినటువంటి ఈ కంపెనీ ఈరోజు 4,000 కోట్ల రూపాయల ఒక సంస్థగా తయారయ్యింది. సో ఇదేదో మేము పాలో పెరుగో లేకపోతే వెన్ననో లేకపోతే జున్నునో లేకపోతే దూద్ పేడనో ఇవన్నీ మేము డైరెక్ట్గా ఏం పంపించాము. 25 రకాల టెస్టులు చేసిన తర్వాత మాత్రమే మేము కస్టమర్కి చేరవేయడం జరుగుతుంది. సో శుచి శుభ్రత మా యొక్క మెయిన్ అజెండా అని చెప్పి ఆయన కూడా చెప్పారు. ఇక్కడ చూడండి, ఉత్పత్తితో మా అంకిత భావం కనిపిస్తుంది. పరిశుభ్రత భద్రత ప్రమాణాల్లో చట్టపరమైన నిబంధనల కంటే కఠిన పరీక్షలు విధానాలు పాటిస్తాము. చట్టపరమైనటువంటి నిబంధనలే కాకుండా మా సంస్థ యొక్క రెప్యుటేషన్ దెబ్బతినకుండా మేము దాదాపు 500 మంది నిపుణులతో మేము టెస్ట్ చేసిన తర్వాతనే ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తామని అయితే ఆమె చెప్పడం జరిగింది. మొత్తం మా సేవలు 9 రాష్ట్రాల్లో ఉన్నాయి. దాదాపుగా 3 లక్షల మంది పాడి రైతులను మేము ఆర్థికంగా ఎదగడానికి మేము ప్రోత్సాహం చేస్తా ఉంటే ఇలాంటి దుష్ప్రచారం తగదని చెప్పి ఆమె అయితే చెప్పడం జరిగింది. తాజా ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులే హెరిటేజ్ వాగ్దానం. 25 రకాల నాణ్యతా పరీక్షలు దాటాకే బయటికి. పాడి రైతులను శక్తివంతులుగా చేయడమే మా బాధ్యత. ఎక్స్లో విడుదల చేసిన సంస్థ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి. సో ఇక్కడ చూడండి, త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాం. 3.5 దశాబ్దాలుగా రైతులతో మా భాగస్వామ్యం 3 ముఖ్య సూత్రాలపై నిలబడింది. రైతులకు సమయానికే ఖచ్చితమైన చెల్లింపులు. అంటే ఇక్కడ పాల వ్యాపారం ఏ విధంగా ఉంటుంది అంటే, పాడి రైతుల యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటుందంటే 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఈ పేమెంట్లు ఇస్తారు. చాలామంది డబ్బులు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో హెరిటేజ్ అలా కాకుండా సో ముందుగా అడ్వాన్స్ పేమెంట్లు కూడా చేసేటువంటి చరిత్ర ఎవరికైనా ఉందంటే అది హెరిటేజ్ ఫుడ్సే. సో 15 రోజులు ముందుగానే అడ్వాన్స్ పేమెంట్ ఇచ్చి కూడా వాళ్ళు పాలు కొనుగోలు చేసి పాడి రైతులను ఆర్థికంగా శక్తివంతులుగా చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు కాదు దశాబ్దాలుగా అదే ఫార్ములాను వాళ్ళు అవలంబిస్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, రైతులకు సమయానికే ఖచ్చితమైన చెల్లింపులు. 30 ఏళ్లలో ఎప్పుడు ఒక్కరోజు కూడా బిల్లులు ఆలస్యం చేయలేదు. సంపూర్ణ పారదర్శకత. రైతుల నుంచి సేకరించిన పాల నాణ్యత పరీక్షలు కొలతలు స్పష్టంగా ఉంటాయి. రోజు ఎంత సంపాదిస్తున్నారో రైతుకు తెలుస్తుంది. న్యాయపరమైన ధర చెల్లింపు, నాణ్యత ప్రమాణాలకు తగిన గౌరవమైన ఆదాయం దక్కేలా చూస్తాం. పశు వైద్య సేవలు, పశు సంరక్షణ, మంచి దానా, శిక్షణ, డిజిటల్ సాధనాలు, ఆర్థిక రక్షణ తదితర అంశాల్లో రైతులకు తోడుగా ఉంటారు. కేవలం పాలు కొనుక్కొని వెళ్ళిపోవడమే కాదు, ఒక వ్యాపారవేత్తలాగా దాని మీద అవగాహన కల్పించడము, వాటికి పశువులకు కూడా పోషక పదార్థాలు వీళ్ళు సప్లై చేయడము, అదేవిధంగా రైతులకు కావలసినటువంటి మంచి దానా కావచ్చు, దానికి కావలసినటువంటి శిక్షణ కావచ్చు, దానికి కావలసినటువంటి డిజిటల్ పరికరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దానికి సంబంధించి 25 రకాల నాణ్యతా పరీక్షలు దాటిన తర్వాతనే ఆ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. 33 ఏళ్లుగా తాజా ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ పాడి రైతుకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. హెరిటేజ్ వాగ్దానం పేరుతో గురువారం ఎక్స్లో ఆమె వీడియో విడుదల చేశారు. 4 కోట్ల సంస్థగా ప్రయాణం ప్రారంభించి 4,000 కోట్లకు పైగా విలువైన సంస్థగా ఎదిగాం. నాణ్యతలో రాజీ లేకపోవడమే మాపై నమ్మకానికి పునాది. 500 మందికి పైగా నిపుణులు నాణ్యత ప్రమాణాలని పర్యవేక్షిస్తుంటారు. 9 రాష్ట్రాల్లో 3 లక్షల మంది రైతులను శక్తివంతులుగా చేస్తున్నామని భువనేశ్వరి వివరించారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ కేస్ కంపెనీలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అన్ని ఆయనవి సూట్ కేస్ కంపెనీ
కంపెనీలే కాబట్టి. సో ఇదేదో సూట్ కేస్ కంపెనీ లాగా దీని మీద బురద చల్లాలని చూశారు. వాళ్ళు లీగల్గా అప్రోచ్ అయ్యి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు సాక్షి మీడియా మీద, ముఖ్యంగా వైఎస్ భారతి గారి మీద. సో మొత్తానికి ఈ హెరిటేజ్ వ్యవహారం ఏదైతే ఉందో హైకోర్టు జోక్యంతో సో ఆ ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ యొక్క రెప్యుటేషన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రచురిస్తూ ఉన్నారు, కథనాలు అసత్య కథనాలు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి హైకోర్టు అయితే మొట్టికాయలేసింది. సో ఇకనైనా ఆపుతారని చూద్దాం మరి. సో ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారిదో నారా భువనేశ్వరి గారిదో కాదు, ఇది 3 లక్షల మంది, వేల మంది ఎంప్లాయీస్, 3 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి సంస్థ మీద మీ రాజకీయ ప్రయోజనాల కోసము మీరు కల్తీ లడ్డు తిరుమల ఇష్యూ డైవర్ట్ చేయడం కోసము ఈ విధంగా సిగ్గు వదిలేసి బురద చల్లడం అనేది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.